నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సహజంగా చాలామంది ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ఆహ్, యుక్త వయసు వచ్చిన తర్వాత విలేజెస్‌లో గానీ, పల్లెటూరులో గానీ అడుగుతారు. లేతే తండ్రి ఎదురుపడినా సరే, "ఏవండీ మీ అబ్బాయికి పెళ్లి చేయట్లేదా? లేతే మీ అమ్మాయికి పెళ్లి చేయట్లేదా? ఏంటండి?" అనంటే తండ్రి ఏదో ఇబ్బందికరంగా చెప్తాడు. లేదండి వాడేదో జీవితంలో సెటిల్ అవ్వాలంటున్నాడు. లేకపోతే ఉద్యోగం చూస్తున్నాడు. లేతే మా అమ్మాయి ఇంకా చదువుకుని ఇంకోటేదో చేద్దాం అనుకుంటుంది అని అందంగా చెప్పి తండ్రి పక్కకొచ్చేస్తూ ఉంటారు. పిల్లలు వచ్చేసరికి ఏమిటి ఎందుకు అవ్వలేదు? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటలేదు అనంటే ఇంకా సెటిల్ అవ్వలేదు కదా! అనంటారు. ఆడపిల్లలు కూడా అదే. మగపిల్లలు కూడా అదే. 30 ఏళ్ళు, 32 ఏళ్ళు వయసొచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పటి వరకు మ్యారేజ్ విషయం ఎత్తట్లేదు. జీవితంలో సెటిల్ అవ్వాలి అది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు మరి. కోరికలు కలగట్లేదా? మీ శరీరం ఏమీ మీకు అటువంటి సిగ్నల్స్ పంపించట్లేదా? అంటే మీ స్ట్రెస్ అనేటటువంటిది మీ బాస్ మీరు చేసే ఉద్యోగంలో ఇది కంప్లీట్ చేసి ఎళ్ళు అంటే అది స్ట్రెస్సా? ఇది కంప్లీట్ చేసి ఎళ్ళాలి అనంటే అది మీకు స్ట్రెస్‌గా ఫీల్ అవుతారా? ఇంకో గంట ఎక్కువ పని చేయాలి అంటే అది స్ట్రెస్సా? అది కూడా ఆనందంగా చేస్తే స్ట్రెస్ ఏమి ఉండదు. కాకపోతే మీ బాస్ చెప్పాడు కాబట్టి అది నీకు ఇష్టం లేదు కాబట్టి అది స్ట్రెస్. మీ శరీరానికి కావలసినటువంటి యుక్త వయసు వచ్చిన తర్వాత మీ శరీరానికి కావలసినటువంటి ఆ యొక్క దీన్ని మాత్రం మీ కెరీర్ అనే అందమైన అబద్ధంతో పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తారు. మీ కోరికలు కలగవా? కలుగుతాయి కదండీ! వయసు రాగానే కలుగుతాయి కదండీ! సో, మరి దానికి మీ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా 30 ఏళ్ళు ఆ యొక్క శరీరాన్ని స్ట్రెస్‌లో పెడుతున్నారు. బాస్ చెప్తే మీకు స్ట్రెస్సా? మరి శరీరానికి కలిగేటటువంటి స్ట్రెస్ ఎలా తగ్గుతుంది? అంటే యుక్త వయసు రాగానే ఇదివరకి 13, 14 ఏళ్ల వయసుకు వచ్చేసరికే మ్యారేజెస్ జరిగిపోవడానికి గల కారణాలు ఏదైనా అయ్యుండొచ్చేమో గానీ, అంటే 2 రకాలు. అంటే నాకు తెలిసినటువంటి కారణాల వరకు ఏముంటుంది అనంటే ఆహ్, మ మ మెచ్యూర్ అయిన తర్వాత 14, 15 ఏళ్లకే పెళ్లిళ్లు చేసేయటం. అత్తవారింటికి పంపించేయటం. అంటే తప్పులు జరగకుండా ఉండాలని. ఎందుకని? ఆ వయసు యుక్త వయసు రాగానే కోరికలు కలుగుతాయి. కోరికలు కలిగిన తర్వాత ఆడపిల్ల ఎక్కడ తప్పు చేస్తుందో అన్న విషయం లేదా యుక్త వయసు రాగానే మగపిల్లవాడు ఎక్కడ తప్పు చేస్తాడో అన్న విషయం ఇంటికి మన యొక్క చెడ్డ పేరు తీసుకొస్తాడేమో, మన వంశం ఇదవుతుందేమో అన్న విషయంతో పెద్దలందరూ కలిసి ఇమ్మీడియట్లీ యుక్త వయసు రాగానే పెళ్లిళ్ళు చేసి పంపించేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? అప్పుడు పెద్దలది ఆధిపత్యం. ఇప్పుడు పిల్లలది ఆధిపత్యం. ఎందుకనంటే అప్పుడు ఇంట్లో ఒక 5, 6 పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలది ఆధిపత్యం ఎందుకైపోయింది? ఒకడో ఇద్దరో ఉంటారు. వాడు చెప్పినట్టే నాకు సచ్చినట్టు. పోనీ బాబు నువ్వు చెప్పిన మాట వింటున్నాను. మరి నీకు ఆ ఆలోచనలేమి కలగట్లేదా? నీ శరీరం ఆ డిమాండ్ ఏమి చేయట్లేదా? ఆ డిమాండ్ చేస్తది సార్. మేము అదేదో కార్యక్రమాలను బాత్రూమ్‌లో చేస్తాము. మరి అనారోగ్యం పాలే కదా! ఆ స్ట్రెస్‌ని మీరు తగ్గించుకున్నాము అని అనుకుంటున్నారు గానీ, మీరు వాస్తవంగా మీ యొక్క శరీరం యొక్క ఆ యొక్క కోరికని మీరు తీర్చట్లేదు. పోస్ట్‌పోన్ చేసుకుంటా వస్తా ఉన్నారు. ఎన్నేళ్ళు? 1, 2 ఏళ్ళు కాదు. 30 ఏళ్ళంటే 21 సంవత్సరంలో పెళ్లి చేసుకోవాల్సినోళ్ళు 30 ఏళ్లలో చేసుకుంటే ఎన్ని 9 సంవత్సరాలు. ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది శరీరం. సో, అలాగే ఏ జంతువన్నా ఉందా? ఏ పక్షన్నా ఉందా? ఏమీ లేవు. కాబట్టి వాటికి ఇటువంటి రోగాలు లేకుండా అది ఎంతకాలం అయితే ఈ భూమి మీద జీవించాలి అన్నట్టుగా ఒక ఇది ఉందో అన్ని సంవత్సరాలు హాయిగా బతికి హాయిగా చనిపోతుంది. మనం మాత్రం అడ్డమైనటువంటి అనారోగ్యాలకి పాలైపోతూ ఉన్నాం. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆడపిల్లలకండి. ఇది కూడా ఒకటి రీజను. మీరు తీసుకునే ఫుడ్డు ఇదే కాకుండా మీకు బయట నుంచి వచ్చే స్ట్రెస్ వేరు, బయలాజికల్ స్ట్రెస్ వేరు. బయలాజికల్ స్ట్రెస్ అంటే మీ శరీరం మీద పడుతున్నటువంటి లోడ్. మీకు తెలియకుండానే మీ యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ మీద పడుతున్నటువంటి లోడ్ అది. దాన్నంతా మనం ఏం చేస్తా ఉంటాం? సప్రెస్ చేసుకొని పెట్టుకుంటాం. ఎప్పుడైతే మీరు సప్రెస్ చేసుకొని పెట్టుకుంటారో, ఎప్పుడైతే దాన్ని మనం నాకెక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటదండి. నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటది. అంటే ఎవడో పెట్టిన దాన్ని స్ట్రెస్ అనుకుంటున్నారు గానీ, మీరు పెట్టుకున్న మీ కుంపటే స్ట్రెస్ కాదా? మీరు పెట్టుకున్న మీ నెత్తి మీద మీ కొరివి మీరే పెట్టుకుంటున్నట్టు అది స్ట్రెస్ కాదా? ఒక్కసారి ఆలోచించండి. యూత్ అందరూ కూడా
యుక్త వయసు రాగానే మీ కెరీర్ ఎంత ఇంపార్టెంటో మీ పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ పర్సనల్ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, మీ శరీరాన్ని సాటిస్ఫై చేసినప్పుడు, మీ పేరెంట్స్ని జస్టిఫై చేసినప్పుడు మాత్రమే మీ కెరియర్లోకి బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. దీన్ని పక్కన పెట్టేసి కెరీర్ ఎవరికి సంబంధించింది? నీకు సంబంధించింది. ఇది వదిలేసి చేయమని ఎవరూ చెప్పలేదు. మీ తాతలు చేయలేదు, మన నాన్నలు చేయలేదు, వాళ్ళ ముత్తాతలు చేయలేదు, ఎవరు లేదు. మరి మనకెందుకు ఈ కొత్త పోకడ? మళ్ళీ 30 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుని సెక్స్ సామర్థ్యం తగ్గిపోయిందని, లేకపోతే ఆ అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చినాయని, మళ్ళీ విడాకుల దాకా వెళ్ళి పిల్లలు పుట్టలేదని, ఈ దరిద్రం అంతా ఎందుకు? చేసుకోకపోతే చేసుకోకుండా ఉండండి, అసలు గొడవే లేకుండా. సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే వచ్చే దరిద్రాలు ఇవి. సో ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు? అంటే పడాల్సిన స్ట్రెస్ అంతా శరీరం ఒక 9-10 ఏళ్ళు మీరు పడిపోయిన తర్వాత సెక్స్ సామర్థ్యం ఎట్లా పెరుగుతుంది? సో పిల్లలు ఎలా పుడతారు నీకు? ఇవి పక్కన పెడతారు, పెట్టి కెరీర్ సక్సెస్ అవ్వాలి. అప్పుడు ఎందుకు ఆ కెరీర్ దేనికి ఉపయోగపడింది? పిల్లలు లేరనే, లేకపోతే ఐవీఎఫ్ లాంటి వీటికి వెళ్ళి ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి వేరే పద్ధతుల్లో పిల్లల్ని కనడానికి నీ కెరీర్ ఉపయోగపడుతుందా? ఆ డబ్బులు పిల్లలు మనకేమన్నా వచ్చేటట్టు చేస్తుందా? చేయదు కదా. ఒక్కసారి ఆలోచించు. మీ యువత అంతా కూడా ఒక్కసారి ఆలోచించి, ఇది వేరు కెరియరు, ఇది రెండూ కూడా మనకి అవసరం అని అనుకుంటే, ఇంకో విషయం ఏంటంటే, మీ తల్లిదండ్రులకి ఇంకొక 10 సంవత్సరాలు బతికేటటువంటి ఆనందాన్ని మీరు కలుగు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకనంటే ఒక యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్ల కానీ లేదా మగపిల్లవాడు కానీ తల్లిదండ్రులను ఒకసారి అడగండి. మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మనసు ఎలా ఉంటుందో అడగండి. భరోసా ఉంటుంది, బట్ ఒక భయం కూడా ఉంటుంది, మీ మీద నమ్మకం కూడా ఉంటుంది. ఎక్కడో చిన్న పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏం చేస్తున్నారో పిల్లలు అన్న విషయం, ఆందోళన అనేటువంటిది తల్లిదండ్రుల మనసులో ఉంటుంది. నిజం చెప్పు నాన్న, నా మీద నమ్మకం ఉందా అంటే, నమ్మకం ఉంది నాన్న, కాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా అని చెప్తారు. నిజమే, వాస్తవమే. సో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన శరీరం సహకరిస్తుంది. ఎవ్వరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద వీటిల్లో తప్పులు చేసేటప్పుడు కూడా వాడు ప్రిపేర్ అయ్యి వెల్ వర్సడ్గా వెళ్ళడు. ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్లో ఆ కోరిక, ఆ శరీరం చేసే డిమాండ్ వల్ల అలా జరిగిపోతుంది. ఆ సిచ్యువేషన్ రాకపోతే ఏం జరగదంట. ఆ విధమైనటువంటి వాతావరణం కళ్ళకు కనపడకపోయినా శరీరానికి ఆకర్షించేట్టు కనపడకపోతే ఆ తప్పు జరగదు. మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులన్నీ, ఎందుకు జరుగుతున్నాయి అనంటే సందర్భాన్ని బట్టి. కాబట్టి మీరు మీ కెరీర్ అనుకుని మీరు చేసేటటువంటి తప్పు వల్ల ఇటు పేరెంట్స్ ఆ 9 సంవత్సరాలు మదన పడుతున్నారు, మీ శరీరాన్ని మీరు క్షోభ పెడుతున్నారు. మీకు తెలియకుండానే అదొక రకమైనటువంటి స్ట్రెస్లోకి మీ శరీరాన్ని పంపిస్తున్నారు. దీనికి వల్ల సాధించేది ఏంటి అనంటే, పెళ్ళయిన తర్వాత సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోవడం, లేదా ఆవిడికి పిల్లలు పుట్టకపోవడం. ఇదే నా కెరీర్. సో చక్కగా అందమైన జీవితాన్ని గడపాలంటే రెండూ కూడా ప్యారలల్గా తీసుకెళ్ళండి. యుక్త వయసు రాగానే నిర్మోహమాటంగా అడగొచ్చు. నేను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాను అని అడగొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకని? ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అని అడుగుతారు కదా. అట్లాగే నాన్న నాకు ఫీజు కట్టాలి ఇది అని అడుగుతారు కదా. అట్లాగే తప్పేముంది? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అడగండి, ఎవరు కాదంటారండి. తండ్రి కూడా పెళ్లి చేసుకున్నాడు, అమ్మ కూడా పెళ్లి చేసుకుంది కదా ఒక వయసు రాగానే. అట్లాగే మీరు అడగొచ్చు, తప్పే ఉంది. హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్. మీరు ఎక్కడో వాళ్ళకి నాట్ 1% అపనమ్మకంతో ఉండేదానికంటే నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పడం వల్ల చాలా సంతోషపడతారు. అబ్బా, నా బాధ్యతని చూస్తున్నాడంట. ప్రతి తండ్రి తల్లి కూడా మీ పిల్లల పెళ్లి కూడా చూస్తే బాగుండు అని ఒక ఒక అందమైనటువంటి ఆ కళ ఉంటుంది. కాకపోతే ఎంతమంది తల్లిదండ్రులకి ఆ కళ నెరవేరుస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి జనరేషను? 30 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటే నీకు ఒక 4-5 ఏళ్ళు అదొక యుద్ధంలాగా చేసి పిల్లలు పుట్టక నువ్వు అక్కడ తిరిగి ఫెర్టిలిటీ సెంటర్లకి వాటికి వీటికి తిరిగి పిల్లలు కనేసరికి ఇంకో 5 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు ఎక్కడైతే మీ నాన్నకు వయసు ఎంత, మీ అమ్మకి వయసు ఎంత? మీ పిల్లల పెళ్లిళ్ళు చూసే అవకాశం వాళ్ళకి కలుగుతుందా? ఈలోపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జారిపోతారు. ఆ ఫ్రేమ్ అందంగా ఉంటుందా? ఒకసారి ఆలోచించరా మీరు? మీ కెరీర్ అయినా మీకు ఇంపార్టెంట్, అమ్మా నాన్న ఆనందం మీకు ఇంపార్టెంట్ కాదా?
మీ అబ్బాయి పెళ్లిలో మా అమ్మ మా నాన్న ఉండాలి ఆ ఫ్రేమ్లో అనేటువంటిది ఆలోచన లేదా? అప్పుడే అందంగా ఉంటుంది ఆ ఫోటో. ఇదిగో అండి మా అమ్మ, మా నాన్న, మా అబ్బాయి, మా కోడలు, మా అమ్మ, మా ఆవిడ వాళ్ళ అమ్మ, నాన్న. ఇదండి ఫ్రేము. అది అదృష్టం. ప్రతి తల్లిదండ్రులు అది అదృష్టం. పిల్లల అదృష్టం. దీన్ని మీరు చాలామంది ఏదో మీ మనసులో పెట్టుకుని కెరీర్ అని, లేకపోతే మంచి జాబ్ అని ఇవన్నీ మీ మనసులో పెట్టుకుని అనవసరంగా ఒక మంచి అందమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి మధుర క్షణాలని పాడు చేసుకుంటున్నారు. సో, ఇవాళ ఈ డైవర్స్ కేసులు కూడా పెరిగిపోవడానికి గల కారణం కూడా నేను ఒక అడ్వకేట్‌తో మాట్లాడితే కూడా కొన్ని విషయాలు తెలిసింది ఏంటనంటే అతను సెక్సువల్‌గా కరెక్ట్ కాదండి. అది కూడా రీజన్ అవుతుంది. కాకపోతే ఓపెన్‌గా చెప్పలేరు. ఏదో కేకలేస్తాడండి, లేకపోతే స్ట్రెస్ ఉందండి, నన్ను సరిగ్గా చూడట్లేదు. ఇవన్నీ పైకొచ్చే మాటలు. మెజారిటీ ఆఫ్ ద డైవర్స్ కేసుల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల డైవర్స్ తీసుకున్న కేసులు నాకు తెలుసు. పిల్లలు పుట్టరట్లేదండి. 30 ఏళ్ల దాకా ఆగనేలా, డైవర్స్ తీసుకునేలా. ఒక్కసారి ఆలోచించండి యువత అంతా కూడా. సో, నేను యాజ్ ఎ ఫాదర్‌గానే మాట్లాడాను. ఒక అడ్వైజర్‌గా మీకు చెప్పాల్సింది నేను చెప్పాను. కాబట్టి ఆహ్, మీరందరూ కూడా ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని చక్కగా మంచి జీవితానికి ఒక బాట యేసుకుంటారని కోరుకుంటూ మీ డాక్టర్ కిషోర్.